ఐం హ్రీం శ్రీం లలితా పరమేశ్వర్యే నమః. నామధేయాని కుర్వంతి స్థానాని చ నరాభువి. దుర్గేతి భద్రకాళీతి విజయా వైష్ణవీ చ కుముదా చండికా కృష్ణా మాధవీ కన్యకేచి చ మాయా నారాయణి ఈశాని శారదే త్ర్యంబకేచి చ. అమ్మవారి పేర్లు శ్రీకృష్ణ భగవంతుడు భూలోకానికి వచ్చినప్పుడు జగన్మాత అయిన సహోదరి కూడా ఈ అవతారంలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఎన్నో అవతారాలతో ఎన్నో నామాలతో ఇక్కడ ఉండేటువంటి మనుషులు నరాభువి ఈ భూమిలో నరభు అంటే స్వామి అవతారాన్ని తీసుకున్న తర్వాత మనిషి అవతారాన్ని తీసుకున్న తర్వాత ఎన్నో ప్రతిష్టలు చేశారు. అంటే ఇక్కడ 3 విధాలుగా వస్తుంది. ఒకటి స్వయంభూ, రెండవది దేవతా ప్రతిష్ట, మూడవది మనుషుల యొక్క ప్రతిష్ట. ఇవి 3 కూడా అంటే రాజుల యొక్క ప్రతిష్ట. స్వయంభూ రూపమైనటువంటి జగన్మాత ఆ మహర్షి ప్రేరేపణతో ఈ దుర్గా పరమేశ్వరి రూపంగా ఉండేటువంటి ఈ ఆలయాన్ని మనకు అమ్మవారు అన్ని విఘ్నాలు నివారణ చేయటానికి, ప్రపంచానికే మంచిది చేయటానికి కృష్ణా నదీ తటకంలో ఉండేటువంటి జగన్మాత ఈ ఇంద్రకీలాద్రి పర్వతంలో ఆ జగన్మాత వెలసింది. అందరి కోరికలు తీర్చటానికి, అందరి యొక్క బాధలు తీర్చటానికి, అందరి యొక్క రోగాలను తీర్చటానికి, మన ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మన ఆంధ్రప్రదేశమే కాక సమస్త లోకం కూడా బాగా ఉండాలని ఆ దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఆ దుర్గా రూపంతో అందరి కష్టాలు నివారణ చేస్తూ వాళ్ళ యొక్క శరీరాలకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వాళ్ళ రంగాల్లో వాళ్ళ అభివృద్ధితో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అభివృద్ధిని పొందాలని చెప్పి ఆ జగన్మాత అమ్మవారు కృష్ణానది దగ్గరే మనకు ఉండటం ఈ యొక్క ఇంద్రకీలాద్రి పర్వతం పైన అందరూ కూడా ఎన్నో ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ దేవతా భక్తులందరూ కూడా ప్రధానంగా విష్ణు భక్తులు అందరూ కూడా అమ్మవారి యొక్క ఆ శివుడి రూపంతో ఉండినటువంటి జగన్మాతను అందరూ దర్శించుకుంటున్నారు. మరి భవానీ మాల అనే ధారణ వ్రత దీక్ష కూడా నేను ప్రారంభం చేసిన జ్ఞాపకం నాకు ఇప్పుడు వస్తున్నది. నాకు ఎన్నో ఏళ్ల కిందట వాళ్ళు కూడా ఇంకా ముందు తీవ్రతగా ఆ వ్రతాన్ని చేస్తున్నారని తెలిసి చాలా సంతోషపడ్డాను. చాలా సంతోషం. అమ్మవారు వాళ్లకు ఈ భవానీ వ్రతం వాళ్లకు అందరికీ మంచి చేయనిమతి. ఇక్కడ ఉండేటువంటి మేనేజ్మెంటు చాలా సువ్యవస్థితంగా, చాలా క్లీన్గా, మరి జనానికి ఏ ఇబ్బంది లేకోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రతి ఒక్క చిన్న ఆఫీసర్ నుంచి, ఈఓ ఆఫీసర్ నుంచి మొదలుకొని, మేనేజర్ నుంచి మొదలుకొని ఒక సెక్యూరిటీ వరకు కూడా చాలా బాగా అత్యుత్తమంగా పనిచేస్తున్నారు. చాలా దేవస్థానం కూడా చాలా నీట్గా ఉన్నది, చాలా బాగా ఉంది. చైర్మన్ పట్టుబడి స్వామిని ఈరోజు తీసుకురావటం జరిగింది. కార్యక్రమాన్ని ఈరోజు అన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని ఈరోజు అమ్మవారి దర్శనానికి రావటం జరిగింది. 10 ఏళ్లుగా ఎందుకో కుదరలేదు, అమ్మవారు నన్ను తీసుకురాలేదు. ఈ చైర్మన్లో దూరి అమ్మవారు తీసుకొచ్చి తట్టుక చేసింది. చాలా సంతోషం. ఇక్కడ ఉండే ప్రధాన అర్చకులకి, అందరికీ, పండితులకి, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క కృప కలగని, వాళ్ళ క్షేమంగా ఉండని, వాళ్ళ కోరికలంతా తీరని అమ్మవారిని ఉపాసన చేయండి. అందరూ కూడా ఎప్పటికీ అదే శాశ్వతమైంది. డబ్బు, లారీలు, పెద్ద బిల్డింగ్లు ఇవి శాశ్వతం కాదు. మనకు అమ్మవారి యొక్క మంత్రమే ఓం ఐం హ్రీం శ్రీం లలితా పరమేశ్వరి దుర్గా పరమేశ్వరియే నమః అని అంటే చాలు. ఓం ఐం హ్రీం శ్రీం దుర్గా పరమేశ్వరియే నమః అని అంటే అమ్మవారి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అన్ని కష్టాలు దూరం చేసేటువంటి దుర్గా పరమేశ్వరి. జై గురుదత్త మన ఆంధ్రప్రదేశానికి మంచిది కానీ అని అంటూ నేను చెప్పినట్టుగా ప్రజాప్రతినిధులైన ప్రభువులందరికీ కూడా సద్బుద్ధి కలిగి ఈ ప్రజాపాలన బాగా ఉండని అని అంటూ ఇంకా అభివృద్ధి కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు వేసుకున్నారు. మన బాబు చంద్రబాబు నాయుడు కాలంలో ఇంకా బాగా అభివృద్ధి కలగని అని వాళ్ళకు కూడా నేను ఆశీర్వదిస్తూ, మన గవర్నమెంట్కు కూడా ఆశీర్వదిస్తూ, అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా సద్బుద్ధి కలిగి మంచి పని తొందరగా చేయని అని అంటూ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ గురువుని ధ్యానం చేసుకుంటున్నా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అది దీనికి సంబంధమే లేదు.
అమ్మవారి సంగతి అడుగు చెప్తాను. శుక్రవారం చాలా అద్భుతంగా మంచి రోజు మనకు అన్ని ఇష్టార్థాలు నెరవేరేటువంటి రోజే మనకు శుక్రవారం. రెండవది శ్రీకృష్ణుడి యొక్క అవతారంలో అమ్మవారు ఆ రోజే అమ్మవారి దర్శనం అయింది కాబట్టి శుక్రవారం రోజు ఎవరు దర్శించుకుంటారో లలితా సహస్రనామాన్ని చేస్తూ అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళకి ఇష్టార్థాలు నెరవేరుతాయి. కాబట్టి ఈరోజు చాలా అద్భుతంగా సంతోషంగా నేను వెళుతున్నాను.